హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ Yes. ఫ్రెండ్స్. ఈరోజు వైషు బర్త్డే. హ్యాపీ బర్త్డే వైషు. Thank you, Daddy. సబ్స్క్రైబర్స్ లేపు Thank you so much అందరికి. వాళ్ళు ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పలేదు. చెప్తారు. ఫ్రెండ్స్, అందరికి ఇట్లా వైషుని అయితే విష్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు వైషు బర్త్డే. మీకోసమే ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ రండి, అందరికి ఇస్తాం. సరిపోవమ్మా, 7,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళు వస్తే నేను ఇంకా తెప్పిస్తా. ఇంకా తెప్పిస్తావు. అయితే స్కూల్ టైం అవుతుంది. అయితే వైషు ఉండి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత తొందరగా వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు అయితే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో గాయస్, వైషు బర్త్డేకి అయితే ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే అయిపోయిందంట. ఇప్పుడే ఫోన్ చేసిండ్రు. ఇప్పుడైతే కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాను. అయితే వైషుకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అయేషా సింధు అని. 3-4 డేస్ నుంచి చెప్తున్నంట. అంటే చాక్లెట్స్ పంచడానికి వెళ్తారు అన్ని క్లాసులకి. నన్ను తీసుకెళ్ళని 3-4 డేస్ నుంచి ఆలోచిస్తుంది. ఒకరు తీసుకెళ్తే ఒకరు ఫీల్ అవుతారు, ఎలా ఏం చేయాలని చెప్పేసి. లాస్ట్కి ఎవరు తీసుకెళ్దాం? ఐషాని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 8th లో సింధు వచ్చింది. సో ఐషా ఫీల్ అవుతుంది అన్నట్టు ఆమె తీసుకెళ్ళిన. ఇద్దరు అంతగా ఇంకొట్లాడలేదు, కాంప్రమైజ్ అయ్యారు. సింధు అలగలేదా? ఆమెకి ఏమన్నది తెలుసా, నాకు ఇన్ని చాక్లెట్స్ ఇలా డెస్క్ లో పెట్టుకొని నేను తినుకుంటా కూర్చుంటా మీరు వచ్చేలా ప్లాన్ అన్నది. ఓకే, చాక్లెట్స్ తీసుకొని సాక్రిఫైస్ చేసిన అనమాట క్లాస్లోకి వెళ్ళడానికి. ఓకే, డ్రెస్ ఎలా ఉందన్నారమ్మా? బాగుందన్నారు. బాగుందన్న. ఓకే ఫ్రెండ్స్, మేడం కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది, చాలా బాగుంది డ్రెస్ అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైశ్యకి అయితే కేక్ అయితే అయిపోయింది, పోయి తీసుకొస్తాం. ఫ్రెండ్స్, వైశ్య కేక్ చూసి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. మంచిగా ఉందా? నచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, వైశ్య బర్త్డే కేక్ బాగుంది కదా? ఇది నేనా? బాగుంది కదా? అరే ఇదేమంటారు, బార్బీ డాల్కి ఇట్లా పెట్టారు. బాగుంది ఫ్రెండ్స్. బ్లాక్ ఫారెస్ట్ ఇది. నాకు ఇప్పుడే తినాలని ఇప్పుడే తినాలని ఉందంట. బాగుంది ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ ఇప్పుడే వచ్చింది, అందుకని వాళ్ళ మమ్మీ వచ్చేంత కానీ వెయిట్ చేద్దాం అన్నట్టు ఆగినాము. హ్యాపీ బర్త్డే వైశ్య. తీసేయాలి ఇంకా. నువ్వు పెట్ట మాకు చిన్న పీస్ తీసుకుని. మంచిగా ఉందా వైశ్య కేక్? ఫ్రెండ్స్, వైశ్య వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అన్నట్టు బాక్స్లో కేక్ తీసుకుపోతుంది. కేక్ తీసుకురమ్మన్నారంట. ఈ మొత్తం ఇట్లా మంచిగా పెట్టొద్దమ్మా. అది చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది, కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుందంట. ఒకవేళ మెల్ట్ అయిపోతే కరిగిపోతే ఇంటర్వెల్ అని తింటాం. ఇప్పుడు 2 ప్లేట్స్ అయినాక. ఫ్రెండ్స్, అక్షయ వాళ్ళ స్కూల్లో ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందంట. అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది కలర్స్ తెచ్చుకోవడానికి. ఏమేమి తెచ్చుకున్నావు తల్లి? చూపించు. పింక్, ఇది కలర్ బ్లాక్, ఎల్లో, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్. ఇన్ని కలర్స్ తీసుకున్నావా? మమ్మీ మీ ఫ్రెండ్స్ ముగ్గు తెస్తారా లేదా అని ముగ్గు గిట్ల ఇచ్చింది. బా, అట్లా వేసి మొత్తం రేపైతే పార్టిసిపేట్ చేస్తున్నావు. ప్రైజ్ వస్తుందా? గెలిస్తే మన మీద వాళ్ళకి నమ్మకం లేదు. సరేలే, ఆల్ ద బెస్ట్. మంచిగా నువ్వు దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? దేనిలో లేదు. చదువు ఒకటి ఉంటే చాలా చదువు. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇట్లా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మేము స్కూల్ నుంచి అయితే వచ్చినాము. ఈరోజు మా స్కూల్లో రంగోలీ పోటీ ఉండే. అయితే మేము వేసినాము 4 మెంబర్స్ మా గ్రూప్లో.
వేసినాము, అందరు బాగుందని చెప్పిండ్రు టీచర్స్ అందరూ. కానీ మధ్యాహ్నం తిని లంచ్ చేసి వెళ్ళే లోపల చూసే వరకు మొత్తం చెడగొట్టిండ్రు రంగుని. మా ఫ్రెండ్స్ అందరు చాలా ఏడ్చిండ్రు, చాలా బాధ అనిపించింది. అయితే ఇంకా ప్రైజ్ అంటే స్కూల్ రీఓపెన్ అయినాక ఇస్తారు. ఇంకా చెప్పలేదు ఎవరికి ఏ ప్రైజ్ వచ్చిందో. 18కి ఇస్తారు అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి అయితే మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసేది అనమాట 6 days వరకు. సో 12 నుంచి 17 వరకు. అండ్ ఆల్సో మేము మాకు మళ్ళీ 18 నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ 9th వరకే. 10th ప్రమోట్ కావడానికి ఇప్పుడు FA4 ఉన్న తర్వాత యాన్యువల్. సో అందుకే ఇంకా మొత్తం ఉన్న ఈ హాలిడేస్లోని ప్రిపేర్ కావాలి. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.